వెల్కమ్ టు అలో టీవీ. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ముందు నుంచే దైవభక్తి ఎక్కువ. దైవాన్ని చాలా వరకు నమ్ముతుంటారు. అందుకే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమంలోనూ పాల్గొంటుంటారు. వీలు చిక్కినప్పుడల్లా యాగాలు సైతం చేస్తుంటారు. తన ఫామ్ హౌస్ లో ప్రత్యేక పూజలు, యాగాలు చేపడుతుంటారు. గతంలో 2015లో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చండీ యాగం చేశారు. 2018లో మరో దఫా ఎన్నికలకు వెళ్లే ముందు తనకు చెందిన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో రాజశ్యామల యాగం చేశారు. అలాగే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు నవంబర్ 1 నుంచి 3 రోజుల పాటు రాజశ్యామల యాగం అని చేశారు. కట్ చేస్తే మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ అధికారం కోల్పోవలసి వచ్చింది. దాంతో అప్పటి నుంచి ఆయనకు, ఆయన కుటుంబానికి ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుండటంతో అటు న్యాయస్థానాల నుంచి, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. అటు ఆయన తనయ సైతం లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి 5 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. ఇటు పార్టీ కూడా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటుంది. పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న లీడర్లు పార్టీ నుంచి తప్పుకుంటున్నారు. ఒకప్పుడు పార్టీలో ముఖ్య పదవులు అనుభవించిన వారు కూడా పార్టీ నుంచి తప్పుకున్నారు. అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుండడం, అటు కేసులు చుట్టుముడుతుండటంతో కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వేద పండితుల సూచనల మేరకు తన ఫామ్ హౌస్ లో ఈ రోజు ఉదయం మరో యాగానికి పూనుకున్నారు. ప్రస్తుతం వస్తున్న అన్ని ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కేసీఆర్ ఈ యాగం చేస్తున్నారట. ఇందులో కేసీఆర్ తనయ కవిత కూడా పాల్గొన్నారని తెలుస్తుంది. మరి ఈ యాగం ఫలితాలు కేసీఆర్ కు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.